హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 15 మార్నింగ్ సెషన్లో పేపర్ 2A వాళ్ళకి వచ్చినటువంటి బయాలజీ బిట్స్ అండి ఇవి. ఇందులో 30 బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, చర్య ప్రతిచర్య బలాల మధ్య ఫలిత బలం. చర్య ప్రతిచర్య బలాల మధ్య ఫలిత బలం 0. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గురుత్వ త్వరణపు G CGS ప్రమాణానికి SI ప్రమాణానికి మధ్య నిష్పత్తి. గురుత్వ త్వరణం యొక్క CGS మరియు SI ప్రమాణానికి మధ్య గల నిష్పత్తి ఆప్షన్ 3 1:100. నెక్స్ట్ వన్, 500 గ్రాముల ద్రవ్యరాశి గల ఒక బంతిని 20 మీటర్ల ఎత్తు నుండి పడివేయగా అది భూమిని చేరుకునేటప్పుడు దాని గతిజ శక్తి విలువ. సో ఇక్కడ ప్రారంభంలో ఉండేటువంటి స్థితిజ శక్తి అనేది భూమిని చేరుకునేటప్పుడు ఆ బంతికి ఉన్నటువంటి గతిజ శక్తికి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఉపయోగించాల్సిన ఫార్ములా mgh అండి. m అంటే మాస్, ఇక్కడ 500 గ్రామ్స్ అని ఇచ్చారు కదా. సో దీన్ని మనం కేజెస్లోకి చేంజ్ చేస్తే 0.5 కేజెస్ అవుతుంది. ఇంటూ G 10. నెక్స్ట్ హెచ్ అంటే హైట్ 20. సో 0.5 ఇంటూ 10 ఇంటూ 20 200. నెక్స్ట్ ఈ రెండు కూడా మల్టిప్లై చేస్తే మనకు 100 వస్తుంది. సో 100ని మనం 10 స్క్వేర్గా రాయవచ్చు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 10 స్క్వేర్ జౌల్స్. నెక్స్ట్ వన్, సంగీత కచేరీ కొరకు నిర్మించిన హాలు యొక్క గోడలు. ఆన్సర్ ఆప్షన్ 2 ధ్వనిని శోషణం చేసుకోవాలి. నెక్స్ట్ వన్, √2 వక్రీభవన గుణకం కలిగిన ఒక సమబాహు పట్టకం గుండా కాంతి ప్రయాణించగా దాని కనిష్ట విచలన కోణం విలువ. ఆన్సర్ ఆప్షన్ 1 30 degrees. నెక్స్ట్ వన్, ఒక్కొక్కటి 1 ohm నిరోధం కలిగిన 100 నిరోధాలను సమాంతరంగా కలిపిన ఫలిత నిరోధం. ఆన్సర్ ఆప్షన్ 2 1/100 ohms. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సంతృప్త హైడ్రోకార్బన్ ఏది? సంతృప్త హైడ్రోకార్బన్ ఆప్షన్ 4 C3H8. నెక్స్ట్ వన్, అమోనియం క్లోరైడ్ మరియు సోడియం క్లోరైడ్ల మిశ్రమం నుంచి అమోనియం క్లోరైడ్ను వేరు చేయుటకు అనుకూల పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్పతనం. నెక్స్ట్ వన్, టింక్చర్ అయోడిన్ ద్రావణంలో ద్రావణి. టింక్చర్ అయోడిన్ ద్రావణంలో ద్రావణి ఆప్షన్ 3 ఆల్కహాల్. నెక్స్ట్ వన్, సోడియం క్లోరైడ్ స్ఫటిక జాలంలో ఒక సోడియం అయాన్ చుట్టూ అమరి ఉన్న క్లోరైడ్ అయాన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 6. నెక్స్ట్ వన్, కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం ఏది? కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపము ఆప్షన్ 2 కోక్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. విరంజన చూర్ణం, విరంజన చూర్ణం ఆక్సీకరణి. వంట సోడా బలహీనమైనటువంటి యాంటీసెప్టిక్. నెక్స్ట్ వాషింగ్ సోడా అనేది నీటి కఠినత్వాన్ని తొలగిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల తయారీలో ఉపయోగపడుతుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, చేపలు వాటి కదలికలకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 చేప ముందుకు కదలడంలో దాని తోకలోని వాజములు సహాయపడతాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఏరియోలర్ రక్తనాళం నాడీ కణాల చుట్టూ ఉంటుంది. మృదులాస్థి వాయునాళం మరియు స్వరపేటిక
సంధిబంధనం. ఎముకను ఎముకతో కలిపే ప్రదేశము ఎడిపోస్ అనేది చర్మం కింద మరియు శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, అంటువ్యాధి కానిది. ఇందులో అంటువ్యాధి కానిది ఆప్షన్ 4 మినిమేటా. నెక్స్ట్ వన్, పశుగ్రాసంలో అధిక గాఢత గల పదార్థాలలో ఉండేవి. ఆన్సర్ ఆప్షన్ 2 ఎక్కువ ప్రోటీన్లు మరియు తక్కువ పీచు పదార్థాలు. నెక్స్ట్ వన్, ఒక పరిశోధకుడు ఒక శుద్ధజాతి పసుపు విత్తనాల బఠానీ మొక్కను మరొక శుద్ధజాతి ఆకుపచ్చ విత్తనాల బఠానీ మొక్కతో సంకరణం చేశాడు. అతడు F1 మరియు F2 తరాలలో పొందే పసుపు విత్తనాల బఠానీ మొక్కల శాతాలు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 4 100%, 75%. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగా జత చేయబడనిది. ఇందులో సరిగా జత చేయబడనిది ఆప్షన్ 2 బి మరియు డి. పుపుస శ్వాసక్రియ కీటకాలు. నెక్స్ట్ వాయునాళ శ్వాసక్రియ మానవుడు అనేది సరికాదు. పుపుస శ్వాసక్రియ అనేది మానవుడు. నెక్స్ట్ వాయునాళ శ్వాసక్రియ అనేది కీటకాల్లో జరుగుతుంది. చేపలలో మొప్పల ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. కప్పలో చర్మం ద్వారా శ్వాసక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రకటన ఏ. పుపుస సిర ఆమ్లజని సహిత రక్తాన్ని సేకరిస్తుంది. కారణం, పుపుస సిర శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు చేరవేస్తుంది. ఇందులో సరైనది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ అనేది సత్యం, బి అనేది అంటే రీజన్ అనేది అసత్యము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యం ఏది. ఇందులో సరైన వాక్యం ఆప్షన్ 4 డయలైజర్ ద్రావణంలో నత్రజని వ్యర్థాలు ఉండవు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ద్వారగోర్ధం కోపం మరియు బాధ. అనుమస్తిష్కం సమతాస్థితి మరియు కండరాల కదలిక. మజ్జాముఖం తుమ్ము మరియు వాంతి. మస్తిష్కం కారణాలు వెతుకుట మరియు ఊహాశక్తి. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, పుష్పించే మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించి సరైన వాక్యం ఏది. ఆన్సర్ ఆప్షన్ 2 పురుష కేంద్రకం ద్వితీయ కేంద్రకంతో కలిసి అంకురచ్చదంను ఏర్పరచును. నెక్స్ట్ వన్, మురుగునీటి చెరువుల వెంబడి పెంచడానికి సూచించిన మొక్కలు ఏవి. ఆన్సర్ ఆప్షన్ 4 యూకలిప్టస్. నెక్స్ట్ వన్, పచ్మర్హి జీవావరణ రిజర్వులో ఉండే మొక్కలు జంతువులు వీటిని పోలి ఉంటాయి. ఆన్సర్ ఎగువ హిమాలయ శిఖరాలు మరియు దిగువ పశ్చిమ కనుమలు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 బి మరియు సి. నెక్స్ట్ వన్, ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో పైభాగంలో ఉండే అనుభవాలు ఏవి. ఆన్సర్ ఆప్షన్ 2 శాబ్దిక సంకేతాలు. నెక్స్ట్ వన్, భౌతిక రసాయన శాస్త్ర ప్రయోగాలు చేయునప్పుడు చేయకూడనిది. ఆన్సర్ ఆప్షన్ 3 విడుదలైన వాయువులను నేరుగా వాసన చూడాలి అనేది చేయకూడని అంశం. నెక్స్ట్ వన్, భౌతిక రసాయన శాస్త్రాల్లో 40 మార్కులకు ప్రశ్నాపత్రం రూపొందించేటప్పుడు అభినందన, ప్రశంస, జీవ వైవిధ్యము, నిత్య జీవిత వినియోగం అనే విద్యా ప్రమాణాలకు కేటాయించవలసిన మొత్తం మార్కులు ఎన్ని. ఆన్సర్ ఆప్షన్ 4 4 మార్కులు. నెక్స్ట్ వన్, అంశిక స్వేదనం అనే ప్రక్రియను ఉదాహరణతో వివరించడం అనేది ఈ అభ్యసన లక్ష్యం కిందకు వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక అని నిర్వచించినది.
ఆన్సర్ ఆప్షన్ 4 స్పియర్స్. నెక్స్ట్ వన్, బహుళ ప్రయోజన ప్రయోగశాలకు సంబంధించి సరికాని వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 4 దీనికి అనుబంధంగా స్టోర్ రూమ్ ఉండాల్సిన అవసరం లేదు అనేది సరికాని వాక్యం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.